అంతట తాను చేసుకోవాలి. జంతువుల్ని బయట నుంచి ఎవడో ఒకటి కట్టాలి. అవును కదా? మానవులకి స్వేచ్ఛ ఉన్నది. స్వేచ్ఛ అంటే ఏంటండి? స్వేచ్ఛ అంటే ఏంటంటే, స్వేచ్ఛ అంటే మీరు అనుకోండి, నేను ఏం అనుకుంటానో అది చేస్తే స్వేచ్ఛ అంటారు. అది స్వేచ్ఛ కాదు. నీకు నువ్వు బానిస. నువ్వేమనుకున్నావు అది చేసావు, అది బానిస. మరి స్వేచ్ఛ అంటే ఏంటి? ఒక ఆయన అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు, నాకు బాగా నచ్చింది. స్వేచ్ఛ అంటే ఏంటనంటే, ముందు ఆయన ఏమంటాడో చెప్తాను, తర్వాత మీకు అర్థం కాదు. చాలామందికి అర్థం కాదు, నాకు తెలుసు. నాకే అర్థం కాల మొదటిసారి విన్నప్పుడు. తర్వాత నెమ్మదిగా అర్థమైంది. స్వేచ్ఛ అంటే ఏంటనంటే, నువ్వు ఏదైతే వద్దనుకుంటావో అది చెయ్యకుండా ఉంటే అది స్వేచ్ఛ అన్నాడు. నువ్వు ఏదైతే వద్దనుకుంటావో చెయ్యకుండా ఉంటే స్వేచ్ఛ అన్నాడు. అదేంటి సార్, ఏదైతే వద్దనుకుంటావో అది చేయకుండా అర్థం కావట్లేదు సార్. ఓ చిన్న మాట, మీ కుక్కకి అన్నం వేశారనుకోండి, మీ కుక్కను వదిలిపెట్టావు అనుకోండి, కుక్క ఏం చేస్తుంది? అన్నాన్ని, కుక్కకి అన్నం కలిపి పెట్టావు గిన్నెలో, కుక్కను వదిలిపెట్టావు, కుక్క ఏం చేస్తుంది? అన్నం తినేస్తుంది. అవునా కదా? ఏమన్నా డౌట్ ఉందా? అస్సలు లేదు. అయితే కుక్కకి అన్నం పెడితే అన్నం తినకుండా ఉండలేదు. కుక్కకి అన్నం పెడితే కుక్కని వదిలేస్తే అన్నం తినకుండా ఉండలేదు. కరెక్టా నేను? అయితే మీకు ఇష్టమైన కొబ్బరి అన్నం, కోడి మాంసం వండారు అనుకుందాం. మీ అమ్మ ఆ వండుతున్న సందర్భంలో మిమ్మల్ని కొబ్బరికాయ తీయమని చెప్పింది, మీరు తీయనని చెప్పారు వండే ప్రయాణం. అప్పుడు మీ అమ్మకి మీకు గొడవైంది, బాగా గొడవైంది. ఆ గొడవ అయితే మీరు లోనికి వెళ్ళి మామూలుగా దుప్పటి కప్పుకొని పడుకున్నారు. ఎందుకని? మీ అమ్మ మీద మీకేమొచ్చింది? కోపం వచ్చింది. మీ అమ్మ మాత్రం కొబ్బరన్నం వండేసింది. ఇప్పుడు మొత్తం కొబ్బరన్నం వాసన కూడా వస్తుంది, నోరు కూడా వరుతుంది. కానీ మీరు మాత్రం దుప్పటి కప్పుకొని మంచం మీద పడుకున్నారు. 8:30కి అమ్మాయి అన్నం తింటాను రా అన్నారు. మీరు వెళ్తారా? వెళ్ళరు. ఒకవేళ బలవంతంగా తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఎదురుగా ప్లేట్లో నీకు ఇష్టమైన కొబ్బరన్నం, కోడి మాంసం పెడితే మీరు కలుపుకొని తింటారా? తినరు. అదే మీకు కుక్కకే ఉన్న తేడా. మీరు అన్నం తినొద్దు అనుకున్నారు, మీరు తినలేదు. నాకు ఇష్టం లేదు, నాకు వద్దు అంటారా లేదా? బస్ ఏదైతే వద్దనుకున్నారో